శ్రీమతి గోవిందమ్మ 68 సంవత్సరాలు. ఆమెకు దెబ్బలు తగిలాయని చెప్పి 13వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు ఏరియా ఆసుపత్రి ఎమ్గనూరు నందు అడ్మిట్ అయింది. ఈ పోలీస్ వాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆసుపత్రిలో డాక్టర్లందరూ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆమెకు పైన కనపడే దెబ్బలు ఏం లేవు, అన్ని మూగ దెబ్బలే ఉన్నాయి. తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాము, సిటీ స్కాను అన్నీ చేయించాము, అన్నీ నార్మల్లే ఉన్నాయి. ఇంకా నొప్పులతో ఆమె బాధపడుతూ ఉన్నది. ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు. ఆమెకు అవసరమైతే కర్నూలు కూడా రెఫర్ చేయమన్నారు. ఆమె యొక్క అనుమతి తీసుకొని మేము ఆమె వెళ్తానంటే కర్నూలు కూడా రెఫర్ చేస్తాం. అన్ని వైటల్స్ అన్నీ బాగున్నాయి. కాకుండా ప్రస్తుతం ఒక ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం కర్నూలు కూడా రెఫర్ చేయమని చెప్పి మాకు సూచించారు. మేము పేషెంట్ కూడా తెలిపాము. ఆమె కూడా వాళ్ళ అటెండర్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఆమె వాళ్ళ అనుమతి తీసుకొని వెళ్ళేది లేదు చెప్తానని చెప్పారు. డాక్టర్ మైత్రేయి, సూపరింటెండెంట్ ఏరియా ఆసుపత్రి ఎమ్గనూరు. మహిళ మీద దాడి చేశారు కదా గోవిందమ్మ గారి మీద, దానికి సంబంధించి ఇక్కడ ఆవిడకి ట్రీట్మెంట్ అది ఎలా జరుగుతున్నది, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కర్నూలు పంపించమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశించండి. నన్ను విజిట్ చేసి చూడమన్నారు. సో అందుకని వచ్చి ఆవిడకి ఎలా ఉంది, ఆవిడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి చూడడానికి వచ్చాము. అవసరమైతే ఆవిడని కర్నూలు పంపిస్తాము. అండ్ ఆవిడకి రావాల్సింది వెల్ఫేర్ పరంగా, అంటే యాక్ట్ ప్రకారం ఆవిడకి కాంపెన్సేషన్ అది రావాల్సింది వీలైనంత ఫాస్ట్గా ఆవిడకి అందేలా చూస్తాం. సో ఆవిడ ఇంకా కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తున్నది. ఆవిడ అన్నారు కొంచెం పెయిన్ అది ఉందని చెప్పి. సో అందుకని ఆవిడనే అడిగాము, మీకు ఇక్కడ ఇంకా బెటర్ వైద్యం కావాలంటే మేము కర్నూలు పంపించి ఏర్పాటు చేస్తామని. ఆ పరంగా మేము ఆవిడ నిర్ణయం ప్రకారం మేము ఇక్కడ ఉంచడం కర్నూలు పంపించాలని చేస్తాం. ఇప్పుడు అన్నీ చెప్పారు. దాని ప్రకారం ముందు లెటర్ కొద్దిగా ఇప్పుడు అటాక్ అయింది కదా, కొద్దిగా కోలుకొనివ్వండి, తర్వాత యాక్ట్ ప్రకారం ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. థ్యాంక్ యూ.